నమస్కారం, యోయో టీవీకి స్వాగతం. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిన సూర్యాపేట ఇప్పుడు జిల్లాగా టీవీగా నిలబడింది. ఈ ప్రాంతం ఎంతో సుప్రసిద్ధమైంది. గ్రంథాలయ ఉద్యమం ఇక్కడే పురుడు పోసుకుంది. రజాకారుల పీచమణిచేందుకు, ప్రజల్ని చైతన్యవంతులను చేసేందుకు బండెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండ్లో పోతావు కడకు నైజాం సర్కరోడా అంటూ పాట రాసిన బండి యాదగిరి పుట్టింది ఈ గడ్డ మీదే. నూతనంగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లాలో కోదాడ, సూర్యాపేట 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 2 మున్సిపాలిటీలు సూర్యాపేట, కోదాడ కూడా ఉన్నాయి. అటు 23 మండలాలు. ఇక మండలాల విషయానికి వస్తే ఆత్మకూర్, చివ్వెంల, జేజేగూడెం, నూతనకల్, పెన్పహాడ్, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడేపల్లి, నేరేడుచెర్ల, నాగారం, మద్దిరాల, పాలకీడు, చిల్కూర్, హుజూర్ నగర్, కోదాడ, మట్టంపల్లి, మేళ్ల చెరువు, మోతే, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చింతపాలెం. సూర్యాపేట జిల్లా జనాభా 10,99,560. ఇక విస్తీర్ణం విషయానికి వస్తే 3,374 చదరపు కిలోమీటర్లు. 100 ఏళ్ల క్రితమే సూర్యాపేటలో వర్తక వాణిజ్య సంఘాలు పురుడుపోసుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వార్ధిగా సూర్యాపేట ప్రత్యేకతను చాటుకుంది. ఔరెక్ ఢక్క తెలంగాణ పక్క అంటూ ప్రజల్ని ఉద్యమం వైపు ఉరకలు పెట్టించి సమరభేరి సభ 30 లక్షల మందిని ఒక చోట చేర్చి మా తెలంగాణ మాకు కావాలే అంటూ నినదించిన టీఆర్ఎస్ సమరభేరి సభ సూర్యాపేటలో నిర్వహించి ఈ గడ్డ నుంచే కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ఉద్యమ దార్శనికుడు అల్టిమేటం పంపారు. సమరభేరి సభ ఈ ప్రాంత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందనే చెప్పుకోవాలి. పీవీసీ పైపుల తయారీలో సూర్యాపేటది గొప్ప పేరు. స్వాతంత్ర సమరయోధులు మీలా సత్యనారాయణ సూర్యాపేటలో సుధాకర్ పీవీసీ పైప్ కంపెనీలు నెలకొల్పి ఈ ప్రాంతం నుంచే దేశ విదేశాలకు పీవీసీ పైపులు ఎగుమతి చేసేంత స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు దాదాపు 15 పీవీసీ పైపులు తయారు చేసే కంపెనీలు సూర్యాపేట చుట్టుపక్కల నెలకొల్పబడ్డాయి. ఎంతో మంది నిరుద్యోగులకు అన్నం దొరుకుతోంది. 65వ నెంబర్ జాతీయ రహదారిని కలిగి ఉంది ఈ ప్రాంతం. హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే మార్గంలో సూర్యాపేట అంటే తెలియని వారు ఉండని విధంగా సూర్యాపేట ప్రసిద్ధికెక్కింది. సూర్యాపేట పక్కనే ఉన్న పిల్లలమర్రి గ్రామంలో త్రికుటేశ్వరాలయం, చెన్నకేశ్వరాలయం, మహాదేవేశ్వర స్వామి ఆలయాలు క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో కాకతీయుల వంశీయులైన ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి నిర్మించారు. సాంస్కృతిక శిల్ప కళాఖండాలకు నిలయంగా ఉన్న ఈ ఆలయం 1000 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఇక సూర్యాపేటకు చెరువులో కాకులు దూరని కారడవిలో కొండపైన కొలువే ఉన్న ఉండ్రుగొండ ఆలయాలు కూడా ప్రకృతి రమణీయతతో ఉట్టిపడతాయి. ఉండ్రుగొండ గుట్టలు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామంలో ఈ ప్రదేశం ఉంది. హైదరాబాద్ టు విజయవాడ రహదారిలో సూర్యాపేట నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ గుట్టలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ ప్రదేశం ఎంతగా ఆకట్టుకుంటుంది అంటే విదేశీ పర్యాటకులు సైతం ఇక్కడికి వచ్చి ప్రకృతి ఒడిలో సేద తీరుతారు. విదేశీ చారిత్రక పరిశోధకుడు రాబర్ట్ పవేల్ కూడా ఉండ్రుగొండ గొప్పదనాన్ని చెప్తూ పుస్తకం రాశాడు. అంటే ఇక్కడ ఎంత గొప్ప సౌందర్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉండ్రుగొండ దుర్గాన్ని పద్మనాయకులు, సామంతరాజులు, శాతవాహనులు, కళ్యాణ చాళుక్యులు, రెడ్డి రాజులు, కాకతీయులు, విజయనగర సంస్థానాధీశులు పరిపాలించారని చారిత్రక ఆధారాలున్నాయి. 1300 ఎకరాల విస్తీర్ణంలో 8 కొండల్ని కలుపుతూ అప్పటి రాజులు ఇక్కడ ప్రాకారాల్ని, దుర్గాల్ని నిర్మించారు. కొండపైన 18 ఆలయాలు నిర్మించారు. అత్యంత చారిత్రక నేపథ్యం ఉన్నది ఇక్కడ ఉన్న శివాలయం, లక్ష్మీ నరసింహ ఆలయం, గోపాలస్వామి ఆలయం, లింగమంతుల స్వామి ఆలయం, మల్లేశ్వర స్వామి ఆలయం, కాలభైరవుని ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నాయి. వీటితో పాటు ఋషుల గుహలు, శంకు చక్రాలు, రాజభవనాలు, నర్తకీమణుల కోసం నిర్మించిన గుహలు, పందుల దొడ్డి, గుర్రాల దొడ్డి, ఏనుగుల దొడ్డి, మండపాలు, కాపురాల గుట్ట, పెద్ద గుట్టలు ఉన్నాయి. క్రీస్తు శకం 8-9 శతాబ్దాల కాలం మధ్య విష్ణుకుండుల కాలంలో నిర్మించిన ఈ దుర్గం ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది. జిల్లా పరిధిలోని మఠంపల్లి మండలం మట్టెపల్లి గ్రామంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గొప్పగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గర్భగుడిలో ఉన్న సొరంగం గుండా స్వామివారు ప్రతిరోజు పక్కనే ఉన్న కృష్ణానదికి వెళ్లి స్నానం ఆచరించి వస్తారని ఇక్కడి పురాణాలు చెప్తున్నాయి.
మరొక చెప్పుకోదగ్గ క్షేత్రం లింగమంతుల స్వామి కొలువే ఉన్న గొలగట్టు జాతర. దీన్నే పెద్దగట్టు జాతర అని కూడా అంటారు. ఇది సూర్యాపేట జిల్లాకే హైలైట్. ప్రతి 2 ఏళ్లకోసారి కల్మషం లేని శ్రమజీవులు అద్భుతంగా ఈ జాతర జరుపుకుంటారు. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరకు 1 కోటి మంది వచ్చి తమ మొక్కును చెల్లించుకుంటారు. గొల్ల కూర్మలు ఆరాధ్య దైవంగా లింగమంతుల స్వామి కొలువై ఉన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ జాతరకు తరలి వస్తారు. ఇక దేశంలో అత్యంత విశిష్టతలు కలిగి అతి పెద్ద చారిత్రక సంపద ఉన్న ఫణిగిరి బౌద్ధ క్షేత్రం కూడా సూర్యాపేట జిల్లాలోనే ఉంది. సూర్యాపేట టు వరంగల్ వెళ్లే దారిలో 19 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఫణిగిరి దర్శనం ఇస్తుంది. 2 దశాబ్దాలుగా పురావస్తు శాఖ వారు ఫణిగిరిలో తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతో విలువైన బుద్ధుడి అవశేషాలు, ఆనాటి జీవన విధానాలను తెలిపే వస్తు సంపద బయలుపడింది. వాటినన్నిటినీ ఫణిగిరి గుట్టపైనే మ్యూజియాన్ని ఏర్పాటు చేసి భద్రపరిచారు. నాగుల పహాడ్ ఆలయాలు, మేళ్ల చెరువులోని స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయాలు కూడా 1000 ఏళ్ల చరిత్ర కలిగి ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. సూర్యాపేట జిల్లాలో కోదాడ, సూర్యాపేట, హుజూర్ నగర్ నియోజకవర్గాలు పూర్తిగా సాగర్ ఎడమ కాలువ, మూసీ నది ఆయకట్టు ఉన్న ప్రాంతాలు. తుంగతుర్తి నియోజకవర్గం ఒక్కటి మాత్రం కొంతమేర మూసీ నది, మరికొంతమేర ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా ఇక్కడి భూములు సాగవుతాయి. ధర్మభిక్షం లాంటి గొప్ప మహానుభావులు పుట్టిన గడ్డ. భీమిరెడ్డి నరసింహారెడ్డి కూడా సూర్యాపేట వాస్తవ్యుడే. ఇది కొత్త జిల్లా సూర్యాపేట ఘన చారిత్రక వారసత్వపు జ్ఞాపకాలు. మరో జిల్లా స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాం. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ. యోయో టీవీ ఈజ్ అవర్స్. నమస్తే.